నమస్తే. షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఎవరూ కూడా పెద్దగా స్పందించొద్దు దయచేసి అని ఒక రిక్వెస్ట్ చేసినట్లు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కీలకమైనటువంటి నేతలకు పిలుపునిచ్చారనేది ఇప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించినటువంటి షర్మిల ఆవిడ అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వంపై అలాగే తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇలాంటి క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అట్లాగనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వారు కొంతమంది వచ్చి చాలా ఘాటుగానే స్పందించారు. ఇట్లాంటి క్రమంలో కొంతమంది నేతలకు జగన్మోహన్ రెడ్డి గారే కాల్ చేసి ఈ అంశం గురించి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పినట్లు తాడేపల్లి వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఒక పక్కన తన సోదరి అలాగే ఇప్పుడున్నటువంటి పార్టీలో నెలకొన్నటువంటి అనిశ్చితి, అయోమయం, గందరగోళం వీటన్నిటినీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక రకంగా అన్నిటిని బేర్ చేయాలి, భరించాలి. ప్రధానంగా రానున్న రోజుల్లో చాలా కీలకమైనటువంటి సమయం, ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఒక్కొక్కటిగా అన్నిటిని సమస్యల్ని పరిష్కరించుకుంటూ రావాలి. ఇప్పటికే పార్టీలో వర్గ విభేదాలు, అధిష్టానంపై అసంతృప్తి ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ షర్మిల ద్వారా కౌంటర్ అటాక్ అనేది ప్రారంభించింది. ఇట్లాంటి క్రమంలో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, మనం ఎలా వ్యవహరించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసినా ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా దయచేసి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు. మన ముందున్నటువంటి ఒకటే నినాదం, మనం ప్రజల్లోకి మరింతగా వెళ్ళాలి, ప్రజల కోసం పనిచేయాలి, అధికారమే లక్ష్యంగా రెండోసారి మనం బరిలోకి రావాలి. ఎలాగైనా సరే అధికారాన్ని కైవసం చేసుకోవాలి. ఈ దిశగానే ఆలోచించండి, అడుగులు వేయండి, అంతేగాని అనవసరమైనటువంటి రాద్ధాంతం చెయ్యొద్దు అని చెప్పి చాలా కీలకంగా చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా అగ్రెసివ్గా షర్మిల మాట్లాడారు. మొత్తం అంతా తన సోదరుని టార్గెట్గా చేసుకునే మాట్లాడారు. పాలన ఎక్కడుంది, అన్నీ మొత్తం అంతా ఎక్కడ చూసినా అప్పులే. మణిపూర్ ఘటన తీసుకొచ్చారు. ఒక క్రైస్తవుడు అని చెప్పుకుని క్రైస్తవులకి అన్యాయం జరిగితే ఏం చేస్తున్నాడు అని మాట్లాడారు. అలాగే అక్కడ తెలంగాణలో ఒక నియంతను గద్దె దింపాను అంటే ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నియంతే. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న విషయం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది దూతలతో చర్చించారు. ఆ సందేశాన్ని షర్మిలకు కూడా పంపారు, దయచేసి ఏపీ రాజకీయాలకు రావద్దని. అది మనం చూసాం ఏ స్థాయిలో ప్రచారం జరిగిందనేది. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు టార్గెట్ తప్పదు. ఆంధ్రప్రదేశ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మరి పార్టీని నడిపించాలి, అవతల పార్టీ నుంచి రప్పించాలి జనాలని. ఈ నేపథ్యంలో ఆవిడ ఏదైతే అధిష్టానానికి మాట ఇచ్చారు, ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. అధిష్టానానికి ఒక మాట ఇచ్చారు, ఎలా అయినా సరే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారో వారందరినీ వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు నేను టర్న్ చేస్తాను, ఆ బాధ్యత నాది అని చెప్పి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే షర్మిలను వ్యతిరేకించారో వారు కూడా ఆమె వెంట నడుస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే హైకమాండ్ ఆదేశాల ప్రకారం. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకంగా మారినటువంటి అంశం. ముఖ్యంగా దీని మీద రాజకీయంగా చూస్తే ఒక అంశం, కుటుంబ పరంగా చూస్తే మరొక అంశం. పొలిటికల్గా టార్గెట్, ఫ్యామిలీ పరంగా టార్గెట్. గతంలో కొన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో షర్మిల చాలా తగ్గించుకుని మాట్లాడారు. అవును, నా సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు మధ్య విభేదాలు ఉండటం వాస్తవం, కానీ చాలా చిన్న విషయాలు, మేము కూర్చొని నలుగురు మాట్లాడుకుంటాం, పరిష్కరించబడతాయి. ఎంతైనా మా బంధం రక్త సంబంధం, అంత ఈజీగా మేము మరిచిపోలేం అని. ఇప్పుడు అవి కూడా కీలకంగా మారినటువంటి అంశం. ఒకవేళ షర్మిల మాట్లాడినటువంటి మాటలకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ రెస్పాండ్ అయితే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. పార్టీకి డ్యామేజ్, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా కూడా ఆయన ఇమేజ్ డ్యామేజ్ అవుద్దనేది ఒకటి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, మనం
ఎన్నికలకు వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రత్యర్థి పార్టీలు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసాయి, పొత్తుతో ముందుకు వెళ్తున్నాయి. మరోపక్క ఇప్పుడు కాంగ్రెస్, నిజంగా చెప్పాలంటే ఆ 2 పార్టీల కంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచే ఎక్కువ ఆయనకి తిరుగుబాటు అనేది చెప్పాలి. ఇట్లాంటి క్రమంలో వీటన్నిటినీ ఏ విధంగా మనం సమస్యలను పరిష్కరించుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రతి అంశంలో ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనేది త్వరలోనే ఆయన ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ వర్గాల ద్వారా తెలుస్తుంది. బహుశా ఈ నెలలోనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎలా ఏంటి అనే దాని మీద. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల పాదయాత్రకు కూడా ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్ అనేది క్లియర్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో చాలా 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 కీలకంగా మారినటువంటి అంశం రాజకీయంగా. ఎందుకంటే ఒకవేళ గబుక్కున నోరు జారి మాట్లాడితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, సరే చూద్దాం ఎన్ని రోజులు ఇలా నడుస్తుందో వ్యవహారం. కాబట్టి ఇక్కడ చాలా కీలకంగా ఆలోచించాల్సినటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులకు ఇదే సందేశాన్ని ఆయన ఇచ్చినట్లు కూడా వైఎస్ఆర్సీపీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఎవరు కూడా ఆవేశపడొద్దు, అనవసరంగా పార్టీకి డ్యామేజ్ తీసుకొచ్చే అంశాలు మాట్లాడొద్దు అనేది చాలా క్లియర్గా చెప్పినట్లు మనకి తెలుస్తుంది.